హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాగీ కిచెన్. ఉగాది అంటేనే అందరికీ గుర్తుకొచ్చే తెలుగువారి పండగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకుంది. ఉగాది రోజు ముఖ్యంగా వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ మిరప్పొడి తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలి, కప్పు బెల్లం తీసుకోవాలి, అలాగే ఒక మామిడికాయ తీసుకోవాలి, యాపపూత తీసుకోవాలి. ఇవన్నీ యాపపూత మామిడికాయని క్లీన్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత చింతపండు నుంచి ఇలాగ గుజ్జుని పక్కకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఈ చింతపండు గుజ్జులో వేసుకోవాలి. వేసుకొని ఇలాగ కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ బెల్లము చింతపండు కరిగిపోయింది. తర్వాత 1/2 టీ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడి కంటేనే మామిడికాయ ముక్కల్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలాగ కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ అండి యాపపూత వేసుకోవాలి. ఇలాగ తినడం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా. ఉప్పు వచ్చేసి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం అండి. వేపపువ్వ చేదు, బాధని కలిగించే అనుభవాలు. చింతపండు పులుపండి, నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితులండి. పచ్చి మామిడికాయ ముక్కలు, వగరు, కొత్త సావాలండి, కారం సహనం కోల్పోయినట్లు చేసే పరిస్థితి అండి. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలని సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలు చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని అనుభవించిన ప్రతీక అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.